కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. మన తెలుగు వాళ్ళు ఎవరైనా బెంగళూరులో ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చదవాలి అనుకుంటే ఈ వీడియో మీకోసమే అండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో ఈ కాలేజీలో డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉంటాయి, ఈ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఏ కంపెనీస్ రిక్రూటర్స్కి వస్తారు, ఇక్కడ సెలెక్ట్ అవుతామా లేదా జాబ్స్లో అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే మాట్లాడతాను. కాబట్టి స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే కంపల్సరీ చూడండి ఫుల్గా. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్లోకి వస్తే మనకి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అయితే ఉంటుంది, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఇది కూడా మనందరికీ ఫేమస్సే. ఇంకా బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇది మీ అందరికీ తెలిసిందే. ఇంకా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కూడా మీకు తెలిసిందే. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. సో తర్వాత వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇంకా ఇవైతే ఉన్నాయన్నమాట. సో ఇంకా మిగతావన్నీ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, మెకానికల్ ఇంజనీరింగ్ మొత్తం ఉంటాయి. సో ఈ కాలేజీలో ప్లేస్మెంట్స్ గురించి అయితే మాట్లాడదాం ఇప్పుడు. సో ప్లేస్మెంట్స్ బేసిక్గా మనందరం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కే ఫోకస్ చేస్తాం కాబట్టి అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ అవేమి ఎక్కువ చేయరు అనుకోండి. సో ఎవరో చాలా రేర్ అనమాట. మన ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి, తెలంగాణ ఇటు వచ్చి ఇక్కడ మెకానికల్ ఇలాంటివి చేయరు. బేసిక్గా చేసేవాళ్ళు చెప్పలేము, అది వాళ్ళ మీద వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ కాలేజీలో ఉన్న ఒక్కసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా మనం చూద్దాము. సో ఫస్ట్ మనం ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ అది చూడొచ్చు ఇక్కడ. 2025లో సో మనకైతే వీళ్ళు డేటా అయితే ఇచ్చినారు, బాగా చూడండి. ఈ డేటా అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత వచ్చేటప్పటికి ఇంకా స్టిల్ ప్రోగ్రెస్ అంటే ఇంకా సెలెక్ట్ అవుతూ ఉన్నారు స్టూడెంట్స్ అనేవాళ్ళు. సో ఇక్కడ మనం చూసుకుంటే యావరేజ్ ప్యాకేజ్ ఈ కాలేజ్కి వచ్చేటప్పటికి మనకి 3.5 నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. 3.5 నుంచి మీడియం అయితే 6. సో కొంచెం ఎక్కువ అయితే ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. 14 lakhs అబోవ్ కూడా ఉన్న వాళ్ళు కూడా అయితే ఉన్నారు. సో టోటల్గా ఇక 2025లో టోటల్ చూడొచ్చు కంపెనీస్ అయితే 222 కంపెనీస్ అయితే విజిట్ అయినాయంట. సో ఆఫర్స్ వచ్చేటప్పటికి 859 ఆఫర్లు అయితే వచ్చాయని వీళ్ళైతే చెప్తా ఉన్నారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ప్లేస్మెంట్స్ పరంగా కానీ యావరేజ్ ప్యాకేజ్ పరంగా కానీ కాలేజ్ అయితే పర్వాలేదండి. సో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇక్కడ మనం చూసుకుంటే ఈ కాలేజీకి సంబంధించిన కంపెనీస్ అనేటివి ఇక్కడ ఉన్నాయి. సో మనకి డెల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, అన్ని కంపెనీస్ అది కాలేజ్ మ్యాక్సిమం రిక్రూట్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తాయి అనమాట. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్. సో బెంగళూరులో మీరు చదవడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే లేటెస్ట్ ట్రెండింగ్కి సంబంధించినటువన్నీ మీకు అర్థమవుతాయి. సో సిచ్యువేషన్ ఎలా ఉంది, మనం ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ బెంగళూరుకు రావడం వల్ల ఒక అలవాటు అవుతుంది. మనం ఇంటి దగ్గర ఉంటే అంత ఇది ఉండదు, బట్ ఇక్కడికి వస్తే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా పెరుగుతాయండి. ఇది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది మీకు బెంగళూరుకు రావడం వల్ల. సో మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ఈ కాలేజ్కి రావాలి, బెంగళూరులో జాయిన్ అవ్వాలనే ఒక ఉద్దేశంతోనే వస్తున్నారు. సో కాబట్టి కాలేజ్ అయితే పర్వాలేదండి, బాగుంది, మంచి కాలేజే. జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ప్లేస్మెంట్స్ పరంగా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే మీరు ఎంత పెద్ద తోపు కాలేజీలో చదివినా మీ దగ్గర స్కిల్ లేకపోతే ఎవడు జాబ్ ఇవ్వడు. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ ఇయర్ నుంచే స్కిల్స్ మీద ఫోకస్ చేయండి, జాబ్ కొట్టండి. కాలేజ్ అయితే మంచిదే, జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి.